హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం రేపటి కోసం. అండ్ ఒక 5 మంచి మూమెంటం చూపించే స్టాక్స్ గురించి కూడా అనాలిసిస్ చేసుకుందాం. ఈ వీడియో కొంచెం పెద్దది అవ్వచ్చు. మీరు 1.2x అబో 1.3లో వీడియోని చూడటానికి ట్రై చేయండి. అండ్ మనం నిన్న చేసుకున్న అనాలిసిస్లో మనం మార్కెట్ గ్యాప్ అప్ అవుద్ది అని చెప్పాం. గ్యాప్ అప్ అవుద్ది అని చెప్పడానికి కారణం ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మోడరేట్ రిజల్ట్స్, అంటే మినిమం రిజల్ట్స్ దానికంటే కొంచెం నెగిటివ్గానే రిజల్ట్ పోస్ట్ చేసింది. కానీ ఐసిఐసిఐ అనేది బెటర్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. దాంతోపాటుగా ఇరాన్ యుఎస్ వార్ రిలేటెడ్ కన్సర్న్స్ వలన గ్యాప్ డౌన్ అయ్యింది. అయినా సరే నేనేం చెప్పానంటే, నేను గ్యాప్ అప్ అవుద్దని చెప్పాను, కానీ ట్రేడింగ్ అవాయిడ్ చేయమన్నాను. ఈరోజు ట్రేడ్ చేయొద్దని చెప్పాను. నేను అనాలిసిస్లో యాడ్ చేశాను లాస్ట్లో కొన్ని థింగ్స్. ఏంటని, ఆ వీడియోని 3 minutes లోపు తీసుకురావటానికి ట్రై చేసేటప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది కట్ చేసేయాల్సి వచ్చింది. కానీ ఇకపైన మనం ఏదైనా సబ్జెక్ట్ చెప్పాలంటే డెప్త్గానే చెప్తాం ఇకపైన మన వీడియోస్లో. మీరు 1.5x 1.25లో స్పీడ్లో పెట్టుకొని చూడటానికి ట్రై చేయండి. అండ్ ఈరోజు నిఫ్టీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే, నిఫ్టీ ఏం చేసింది? ఫస్ట్ మనం లోవర్ టైం ఫ్రేమ్, నిన్న లోవర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కూడా చేయలేదు. ఇకపైన లోవర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఖచ్చితంగా చేద్దాం. నిఫ్టీ అనాలిసిస్ మార్కెట్ రేపు ఏమవుద్ది అంటే, లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినప్పుడు మార్కెట్ మోస్ట్లీ రేపు పైకి వెళ్ళొచ్చు. వై, ఎందుకు అని అడిగినట్లయితే, ట్రెండ్ అనేది నెగిటివ్గా ఉంది, కానీ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి నా యొక్క సైకలాజీ పాయింట్ ఆధారంగా మార్కెట్ రేపు పైకి వెళ్ళొచ్చు. వన్స్ మరి కిందకి వెళ్తే ఏం చేయాలి? ఈ లెవెల్ కంటే మార్కెట్ కిందకి ఫాల్ అయితే మీరు మార్కెట్ అనేది డౌన్ మూవ్ చూపించవచ్చు. ఈ లెవెల్ కంటే మార్కెట్ అనేది కొంచెం పడి పైకైనా వెళ్ళాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి పైనుంచి పైకి వెళ్ళిపోవాలి. ఎప్పటి వరకు? ఈ లెవెల్ మధ్యన మార్కెట్ ఉంటేనే పైకి వెళ్ళొచ్చు. ఈ లెవెల్ కంటే మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అయ్యింది అనుకో, మార్కెట్ లో నెగిటివ్ మూవ్మెంట్ ఉండొచ్చు. కానీ సైకలాజీ ఆధారంగా అయితే మార్కెట్ రేపు పైకి వెళ్ళాలి. ఎందుకంటే ఇది ట్రాప్ చేయడం కోసం వచ్చిన మూవే. మార్కెట్ ఒకవేళ పడాలి అనుకుంటే ఈ లెవెల్లోనే ఎందుకు ఆగిపోవాలి? ఈ సపోర్ట్ దగ్గర ఎందుకు ఆగాలి? ఇంకా పడాలి కదా, ఎందుకు పడలేదు? ఇక్కడ మీరు చూసినట్లయితే ఎగ్జాక్ట్ గా ఈ ప్యాటర్న్ యొక్క సపోర్ట్ ని తీసుకునే మార్కెట్ పైకి వెళ్ళింది. ఈ లిక్విడిటీని కూడా మార్కెట్ తీసుకుంది. 1 minute టైం ఫ్రేమ్ మనం చూసినప్పుడు మనం ఎప్పుడు చెప్తా ఉంటాం, ఫస్ట్ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయింది, గ్యాప్ డౌన్ అయి పైకి తీసుకొని వెళ్ళారు ఈ లెవెల్స్ వరకు. ఇప్పుడు మనం తీసుకున్న లెవెల్స్ అయితే మార్కెట్ లో ఏం జరిగింది? మార్కెట్ లో ఫస్ట్ మూవ్ వచ్చింది, పైకి వెళ్ళింది, వెళ్ళి మళ్ళీ ఫేక్ మూవ్ వచ్చి ఇక్కడున్న స్టాప్ లాస్ ని తినేసి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఎంత వరకు? ఈ లెవెల్ వరకు. ఈ లెవెల్లో ఉన్నటువంటి ఈ లెవెల్కి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ అయింది, పైన ఉన్న స్టాప్ లాస్లు తినేసింది. మార్కెట్ స్టాప్ లాస్లు తినేసి మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చింది. కిందకు వచ్చి ఈసారి ఇక్కడున్న స్టాప్ లాస్ 2 liquidities ని తీసుకుంది. అంటే ఫేక్ మూవే కదా ఇది. 2 liquidities ని తీసుకున్న తర్వాత రైట్ మూవ్ అనేది చూపించడం స్టార్ట్ చేసింది. మనం అదే చెప్పాం కదా, ఫేక్ మూవ్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి, అది కూడా 1 minute టైం ఫ్రేమ్ లో. ఇక్కడ మన యాజ్ ఫర్ 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ తీసుకునేటప్పుడు ఫేక్ మూవ్ వచ్చింది. ఇంచుమించుగా ఫస్ట్ లెవెల్ ఆఫ్ లిక్విడిటీ ఇది. ఈ లిక్విడిటీ అయినా సరే మనం ఎంత స్టాప్ లాస్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చాయి. అయిపోయింది, పాస్ట్ కాబట్టి చెప్తున్నా. మోస్ట్లీ 1 minute లో మన కన్ఫర్మేషన్ అనేవి కరెక్ట్ గా వస్తాయి. ఇదే మనం 5 minutes లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మన కన్ఫర్మేషన్ ఏమొచ్చింది? ఏంటి కన్ఫర్మేషన్? పైన ఓపెన్ అయింది, పైన ఓపెన్ అయిన తర్వాత స్టాప్ లాస్ ఎంత అవుద్ది? సరే అర్థం చేసుకోండి, ఇంత స్టాప్ లాస్ మనం పెట్టగలమా? 1:1 వచ్చింది కదా ఈ లిక్విడిటీ లెవెల్ వరకు. పెట్టలేం. కానీ 1 minute లో మనకి ఎంత క్లియర్ గా కన్ఫర్మేషన్ ఇచ్చింది? ట్రెండ్ ఈ లిక్విడిటీ లెవెల్ వరకు వచ్చింది, ఈ లిక్విడిటీ లెవెల్ నుంచి మళ్ళీ కొంచెం కన్సల్టేషన్, ఆ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ అండ్ ప్రైజ్ యాక్షన్ కూడా అర్థవంతంగా ఉంది ఇక్కడ. లాస్ట్ అండ్ ఫైనల్లీ రేపు ఈ లెవెల్ కంటే మార్కెట్ అనేది పైన ఉంటే మోస్ట్లీ మార్కెట్ అనేది ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. ఈ లెవెల్ ని వన్స్ బ్రేక్ చేస్తే మార్కెట్ అనేది ఈ లెవెల్స్ వరకు రావచ్చు, గుర్తుంచుకోండి. కానీ ఎక్స్పైరీ సైకాలజీలో ఏం చెప్తుందంటే ట్రెండ్ కు ఆపోజిట్ గా మూవ్ చూపిస్తుంది. మోస్ట్లీ ట్రెండ్ ఆపోజిట్ గా మూవ్ చూపించవచ్చు. డైలీ టైం ఫ్రేమ్ లో కూడా క్యాండిల్ ప్యాటర్న్ అలానే కనిపిస్తుంది కాబట్టి మోస్ట్లీ మూవ్ చూపించవచ్చు. అండ్ ఇంకో విషయం కూడా వినండి, నేను 9 స్టాక్స్ అనేవి అనాలిసిస్ చేసి పెట్టాను వీక్లీలో. ఆ స్టాక్స్ లో ఎస్బీఐ ఎలా ప్రైజ్ యాక్ట్ అవుద్ది అని లాస్ట్ లో డైలీ క్యాండిల్స్ ఆధారంగా ప్రైజ్ యాక్షన్ ఎలా జరగొచ్చు అని ఖచ్చితంగా అక్కడ వివరించాను. మీరు ఆ వీడియో లాస్ట్ లో చూడండి. ఈ రోజు ఎస్బీఐ స్టాక్ అదే విధంగా ప్రైజ్ యాక్షన్ జరిగింది. అండ్ లాయిడ్ మెటల్స్ లో అలానే జరిగింది. సిడిఎస్ఎల్ లో లెవెల్ దాటకుండానే కిందకి పడిపోయింది. కొన్ని స్టాక్స్ అనేవి మనం అనుకున్న లెవెల్స్ లో బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తాయి. ఆ స్టాక్స్ ని ఖచ్చితంగా వాచ్ చేయండి, మంచి అవకాశం ఉండొచ్చు. నిఫ్టీ రిలేటెడ్ అనాలిసిస్ ఇలా ఉంది. ఈ లెవెల్స్ లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ రోజు మూవ్ అనేది సేమ్ మనం చెప్పుకున్నట్టే జరిగింది. ఫస్ట్ ట్రాప్ జరిగింది, పైకి వెళ్ళింది,
లిక్విడిటీని తినేసింది. కానీ హయ్యర్ లెవెల్ లిక్విడిటీని ఈసారి తినలేదు. తినకుండా కిందకొచ్చేసింది. మళ్ళీ ఫేక్ మూవ్ వచ్చి ఈ లిక్విడిటీని తీసుకొని మార్కెట్ పై వరకు వెళ్ళింది 1 మినిట్ టైం ఫ్రేమ్ లో. బ్యాంక్ నిఫ్టీ కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసినట్లయితే ఈ లోని మార్కెట్ రేపు బ్రేక్ చేయకపోతే ఈ 2 లోస్ ని మార్కెట్ అనేది రేపు అప్ మూవ్ చూపించే అవకాశమే ఉంటది. ఎందుకంటే ట్రాప్ చేసింది, రేపు రైట్ మూవ్ లో వెళ్ళొచ్చు. ఈ లెవెల్స్ లో బెటర్ గా రియాక్ట్ అవ్వండి. కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మార్కెట్ అంటే 2 తలల పాము బ్రో. ఈ 2 తలల పాము ఎప్పుడు ఎటు తిరుగుద్దో మనకు తెలియదు. అందుకనే మోస్ట్లీ స్టాప్ లాస్ తక్కువ పెట్టండి, టార్గెట్ ఎక్కువ పెట్టండి, స్టాప్ లాస్ ని యాక్సెప్ట్ చేయండి. 1 or 2 స్టాప్ లాస్ అనే పోతే ఆ రోజు ట్రేడ్ చేయకండి. మళ్ళీ మంచి మంచి అవకాశాలు దొరుకుతాయి. ఈ రోజు మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ అప్ అయిందో నాకు ఈ లెవెల్ చూశాను. నేను చూసినప్పుడు అయ్యో చెప్తే బాగుంది, మంచి ఆపర్చునిటీ కదా అని అనిపించింది. అందుకనే టెలిగ్రామ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. మంచి మంచి స్టాక్స్ గురించి కూడా చెప్తా ఉంటాను, అప్డేట్స్ ఇస్తాను. టెలిగ్రామ్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో లింక్ పెడతాను. ఒక టెలిగ్రామ్ లో యాడ్ అవడానికి ట్రై చేయండి. బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ ఈ లెవెల్ నుంచి మార్కెట్ కొంచెం రేపు పైకి వెళ్ళే అవకాశం ఉంది, ఆర్ కన్సోలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ స్టాక్ గురించి మాట్లాడుకుంటే ఫెనటెక్స్ కెమికల్స్ లిమిటెడ్. ఇది ఎఫ్ఎన్ఓ స్టాక్ కాదు. ఈ స్టాక్ లో రేపు అప్ మూవ్ చూపించొచ్చు. ఎటువైపు అయినా సరే మార్కెట్ అనేది పెద్ద మూవ్ చూపించొచ్చు రేపు. అందుకనే ఈ స్టాక్ ని యాడ్ చేశాను. ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయండి. ఇంత క్యాండిల్ వచ్చిన తర్వాత మోస్ట్లీ పైకి క్యాండిల్ రావచ్చు. ఫస్ట్ టైం లిక్విడిటీ తీసుకుంది, సెకండ్ టైం వచ్చింది లిక్విడిటీ తీసుకుంది, మా థర్డ్ టైం కూడా లిక్విడిటీ తీసుకుంది. అంటే మోస్ట్లీ ఇక్కడ ఉన్న బయ్యర్స్ ని ఎన్నోసార్లు ఏడిపించింది. మార్కెట్ కున్న ఒక రూల్ ఏంటంటే ఎక్కువ టైమ్స్ ఎవరిని ఏడిపిస్తుందో వాళ్ళ వైపే వెళ్తా ఉంటది మార్కెట్. మోస్ట్లీ రేపు అప్ మూవ్ చూపించవచ్చు. అండ్ సెకండ్, బంధన్ బ్యాంక్ లో కూడా రేపు బెటర్ మూవ్ చూపించవచ్చు. ఈ క్యాండిల్ యొక్క లోని మార్కెట్ వన్స్ బ్రేక్ చేసినట్లయితే మీరు నెగిటివ్ మూవ్ కోసమే చూడండి. ఈ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేయకపోతే మార్కెట్ అనేది రేపు పైకి వెళ్లే అవకాశం ఉంది. హయ్యర్ లెవెల్స్ లో ఈ లెవెల్స్ ను కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది. మీరు కొంచెం ఈ స్టాక్ ని మానిటర్ చేయండి, వాచ్ లిస్ట్ లో యాడ్ చేస్తారు. అద్వైత్ ఎనర్జీస్ లిమిటెడ్ ఇది ఒక ఎస్ఎంఈ స్టాక్. మార్కెట్ అనేది ఈ స్టాక్ లో ఫేక్ మూమెంటం చూపించి లోవర్ లెవెల్స్ లో ఉన్న లిక్విడిటీని తీసుకుని మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. రేపు ఈ లెవెల్ ని కూడా బ్రేక్అవుట్ చేయొచ్చు, ఆర్ ఇక్కడ ఒక విక్ లానో ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ లానో ఒక క్యాండిల్ అయినా ఏర్పరచొచ్చు ఫస్ట్ థింగ్, లేకపోతే బిగ్ మూవ్ అయినా చూపించవచ్చు. ఈ వీక్ లో మాత్రం ఈ స్టాక్ అనేది కొంచెం బిగ్ మూవ్ చూపించవచ్చు. ఈ లెవెల్స్ వరకు కూడా వెళ్ళొచ్చేమో. మీరు ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుని మానిటర్ చేయండి. లెవెల్స్ ఆధారంగా కూడా ఈ స్టాక్ అనేది సపోర్ట్ వరకు వచ్చింది, సపోర్ట్ నుంచి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తా ఉంది. ఫండమెంటల్స్ అనేవి మీరు ఒకసారి ఈ స్టాక్ లో చెక్ చేసి మీ ఇండివిజువల్ ఒపీనియన్ ఆధారంగా ఇనిషియేటివ్ తీసుకోండి. విష్ణు కెమికల్స్ లో ఈ స్టాక్ అనేది బ్రేక్అవుట్ అవడానికి ట్రై చేస్తుంది. ఈ లిక్విడిటీ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది లోవర్ లెవెల్ లిక్విడిటీ తీసుకోకుండా మార్కెట్ లోవర్ లెవెల్స్ ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్తూ ఉంది. విష్ణు కెమికల్స్ లో కూడా బ్రేక్అవుట్ రావచ్చు, మీరు కన్సిడర్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, రిజల్ట్ రిలేటెడ్ ఎప్పుడైనా ట్రేడింగ్ చేసేటప్పుడు మోస్ట్లీ గుడ్ రిజల్ట్స్ వచ్చినా సరే మార్కెట్ లో ఏ స్టాక్ లో అయినా సరే మోస్ట్లీ ఫాల్ అవ్వచ్చు. ఇందులో ఉన్నటువంటి కీ పాయింట్ ఏంటంటే రిజల్ట్ బ్యాడ్ గా వచ్చినా సరే మేనేజ్మెంట్ గైడెన్స్ బెటర్ గా ఇచ్చినా సరే మార్కెట్ పెరుగుతుంది. అంటే న్యూస్ ఓరియంటెడ్ ట్రేడింగ్ అనేది చాలా పెద్ద విషయం. న్యూస్ ఓరియంటెడ్ ట్రేడింగ్ కి లక్షల్లో కోర్సులు తీసుకుంటున్నారు. ఆ విషయం మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ న్యూస్ ఓరియంటెడ్ ట్రేడింగ్ అని చాలా బిగ్ థింగ్. ఎగ్జాంపుల్, హ్యావెల్స్ ప్రీవియస్ క్వార్టర్ రిజల్ట్ ఒకసారి చూడండి. ఆ క్వార్టర్ లో నేను ట్రేడ్ చేశాను. హ్యావెల్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత హ్యావెల్స్ అనేది 5% పెరిగింది. 5% పెరిగి ఆ తరువాత వెంటనే ఫాల్ అయ్యి నెక్స్ట్ 7% ఫాల్ అయింది. మొత్తం హై నుంచి లో వరకు విత్ ఇన్ 1 డే లో 12% ఫాల్ అయింది హ్యావెల్స్. ఎప్పుడైనా సరే పెద్ద బ్యాంక్స్ అవని నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీలో హై వెయిటేజెస్ ఉన్నటువంటి స్టాక్స్ లో రిజల్ట్ వచ్చిన రోజు మోస్ట్లీ ట్రేడింగ్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ రోజు కనీసం పర్సనల్ స్టాక్స్ లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.